గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది, అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసాం. ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వాళ్ళ కడుపు మంటతో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కరెక్టే, మనందరికీ కూడా తెలిసిందే. సాక్షాత్తు దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ రాక్షసులు కూడా కొంతమంది ఉంటారు. ఆ రాక్షసులు సంహరించడమే దేవతా నాయకుల యొక్క విధి. కాబట్టి దాంట్లో ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో దాని గురించి పూర్తి అవగాహన నాకు లేదు. ఎవరైనా ఉండి కూడా ఉండొచ్చేమో. ఒకసారి ప్రభుత్వం మరి ఏదైతే పోలీస్ శాఖ వారు ఉన్నారో వాళ్ళ ఎంక్వైరీలు తెలుస్తారు.